నమస్తే. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? ఏం చేసినా గానీ మీ ఆర్థిక ఇబ్బందులు అస్సలు పోవట్లేదా? అయితే ఈరోజు మీకోసమే ఈ వీడియో. మరి ఆర్థిక ఇబ్బందులు పోగొట్టుకోవడానికి మంచి చిట్కాలున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి సంఖ్య జ్యోతిష్య నిపుణులు రెహమాన్ గారు ఉన్నారు. ఆయన అడిగే విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. సార్, ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ ఆర్థిక ఇబ్బందులు అస్సలు తొలగిపోవట్లేదు, ఏం చేయమంటారు? ఒక అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. నా దగ్గరికి మొన్న ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి ఏమండి 2000 రూపాయలు పెట్టుకొని హాస్టల్లో బతికే నన్ను మీ దగ్గరికి వచ్చినాక నేను ఒక అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయానండి. ఇప్పుడు విల్లాల్లో ఉంటున్నాను. అసలు నా లైఫే చాలా ఇబ్బందిగా ఉండేది. నసరాపేట మాది. అక్కడ గుంటూరులో ఒక చిన్న హాస్టల్లో ఉండేదాన్ని. 2000 అంటే చాలా తక్కువ కదా, అలా ఉండేదాన్ని. అసలు మీరు వచ్చినాక మీరు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహాలన్నీ పాటించాను. అలానే పేరులో కొంచెం మార్పు ఇచ్చారు. ఆ మార్పు కూడా పాటించాను. ఆ మార్పు కూడా ఎలా ఇచ్చారంటే, ఇప్పుడు ఎలా ఉంది నీ పేరు, అప్పుడు నీ ప్రొడక్షన్ ఏంటి నా ఫోన్లో చదివిచ్చారు. అలానే మార్చిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుందో కూడా ఆ ఫోన్లో, జరగబోయేది కూడా ముందే ఆ ఫోన్లోనే చదివిచ్చాను. అది చదివి ఓహో నేను ఇలా చేసుకుంటే ఇలా ఉండిద్దా నా లైఫ్ అని చెప్పి ఆలోచించుకొని మీరు చెప్పినటువంటి సలహాలన్నీ పాటించడం వల్ల ఈరోజు నేను విల్లాల్లో ఉంటున్నానండి. మా అబ్బాయి అయితే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. వాళ్ళ అమ్మాయి మంచి స్థాయికి డాక్టర్ అయింది. ఇలా లైఫే మారిపోయిందండి అని చెప్పి నేను 15 ఏళ్ళ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అని చెప్పి మొన్న మరలా వచ్చి ఒకసారి నన్ను అలా అప్రిషియేట్ చేసి వెళ్ళింది. ఇలా నేను అనేది ఏంటంటే, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి పోయిందే ఉంది, ఒకసారి కలిస్తాం వల్ల పోయిందేం లేదు కదా, మహాపోతే ఫీజే పోయింది. కానీ ఒకసారి సెట్ అయ్యారనుకో లైఫ్ సెటిల్ అయిపోయింది కదా. అది మీరు మైండ్లో ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ సెట్ కాలేదు, ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారు, అదే ఇబ్బందుల్లో ఉన్నారు, పెద్ద పోయిందేం లేదు, కానీ సెట్ అయితే లైఫే సెట్ అయిపోతుంది కదా అని ఆలోచించి ఒక్కసారి నన్ను కలిసి చూడండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్ని వేల మంది, లక్షల మంది నన్ను కలిశారు. ఇక్కడ నేను అనేది, నేను ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కూడా కాదు. నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూస్తాను. ఇన్ని యాంగిల్స్లో చూసి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక శాస్త్రం ద్వారా ఎలాగోలా మంచి చెయ్యాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో. ఎందుకంటే నన్ను చూడంగానే మీకు అర్థమైపోతుంది నేను ఒక పెద్ద వ్యక్తిని. కాబట్టి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దగ్గర నా బిడ్డల వయసు వాళ్ళు, వీళ్ళందరికీ ఏదో ఒక విధంగా మంచి చేసి వీళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి అనేటువంటి విధంగా చేస్తున్నాను. కాబట్టి ఒక రిజల్ట్స్ కూడా అలానే ఉన్నాయమ్మా. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక్కసారి నన్ను కలిసి చూడండి, మీ లైఫ్ ఎలా ఉంటుందో చూసుకోండి. నమస్కారం.